హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బుబ్బా రెసిపీస్. ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచే మంచి రెసిపీని తెలుసుకుందాం. అదేంటంటే మునగాకు పెసరపప్పు కర్రీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. మునగాకులో ఐరన్, విటమిన్స్, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. షుగర్ ఉన్నవాళ్ళు, ఎనీమియా ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇట్లా హాఫ్ ఉడికిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపి బాగా లిడ్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ దాల్ మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మునగాకుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకుని ప్యాన్ కింద ఆరబెట్టుకున్నాను బాగా. చూసారు కదా, డ్రైగా అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని దాల్లో యాడ్ చేసుకోండి. మొత్తం అంతా దాల్కి పట్టేటట్లు కలపండి మునగాకుని. ఇట్లా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ మొత్తం అంతా. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు పెట్టుకుందాం. గార్లిక్ ఎక్కువగానే పడుతుందండి, ఫ్లేవర్ బాగుంటుంది దానిలో. మిగతా పోపు దినుసులు రెగ్యులర్గా వాడేవి వేసేసుకోండి. వేగిపోయినాయి కదా, ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం పోపు అంతా దాల్కి పట్టేటట్లుగా కలపండి బాగా. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి కూడా పెడితే మంచిది. చాలా మంచి ఇమ్యూనిటీని పెంచే రెసిపీ. Thank you so much for watching my videos. Please subscribe to our channel.